శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైన రామాయణంలో కల్పిస్తుంది. సీతాదేవిని చేజిక్కించుకునేందుకు రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. ఈ యుద్ధంలో రాముడు గెలుస్తాడేమోననే భయంతో పాతాళ లోకానికి అధిపతైన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు రావణుడు. రామలక్ష్మణులు పాతాళ లోకానికి తీసుకుపోతాడు మైరావణుడు. హనుమంతుడు వెంటే పాతాళ లోకానికి వారిని అనుసరిస్తూ వెళ్తాడు. అక్కడ కరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆంజనేయ స్వామి శరీరం నుండి వెలువడిన శ్వేతాన్ని ఒక జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడే అని ఆంజనేయునికి తెలుస్తుంది. అయినా సరే తన ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు 5 దిక్కులా వెలిగించున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితేనే కానీ తన చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమం, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం ఇలా 5 దిక్కుల 5 మూలలు ధరించి 5 దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులతో మైరావణుని అంతం చేస్తాడు.